జాగ్రత్త పార్వతి, నీకేం భయం వద్దు. ఇది ఆ తల్లి సన్నిధి, అంతా మంచి సన్నిధి. మెల్లిగా మెల్లిగా కూర్చో. నా వల్ల కావటం లేదండి. వెళ్ళి డాక్టర్ త్వరగా వెళ్ళండి. ఇదిగో వెళ్తున్నా. అయ్యా సరే అయ్యా, వెళ్ళండి. జాగ్రత్త. ఎవరమ్మా నువ్వు? నేనెవరో ఎరుక కాలేదా? ఇంతకు ముందు నిన్ను ఎక్కడ చూశానో జ్ఞాపకమే రావటం లేదే. వెనక కొన్ని దినాల కింద నువ్వు ఇక్కడకు వచ్చి నాకు గనక ఒక కూననిస్తే అందుకు నా ప్రాణాలనే ఇస్తానంటివి కదా తల్లి, అది కూడా జ్ఞాపకం లేదా? అమ్మా నువ్వా? తల్లి ఆది పరాశక్తి, నన్ను అనుగ్రహించావా? నాకు పురుడు పోయడానికి నువ్వు మంచాసాని అయ్యావా? అమ్మా పెద్దమ్మ తల్లి, నీ చేతుల్లో ఉన్న నా బిడ్డ మహాభాగ్యం చేసుకుందమ్మా, మహాభాగ్యం చేసుకుంది. అమ్మా నేను నీకిచ్చిన మాటను నేను మర్చిపోలేదు తల్లి, నేను మర్చిపోలేదు. పార్వతి, నువ్వు పొందిన వరాల వల్ల నీ సుకృతాల వల్ల నీకొక బిడ్డ పుట్టిన తక్షణం నువ్వు నాలో లీనం కావాలన్నది విధి. అందుకే ఆనాడు నాకు ప్రాణాలిస్తానన్నావు. అమ్మా నా ప్రాణాలు నీలో నిరాటంకంగా కలవని. అయితే నాదొక చిన్న కోరిక తీర్చవా తల్లి? నేను నీలో కలిసే ముందు నీ అఖండ గాయత్రి రూప దర్శనాన్ని నాకు కలిగించవా తల్లి? ఆ దర్శనం అవుతుండగానే నన్ను నీలో ఐక్యం చేసుకోమ్మా. నేను డాక్టర్ని తీసుకుని వెళ్లేలోగా మీ అమ్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళింది. ఆ పైన అక్కడ జరిగిందంతా తెలిసింది. అమ్మా రాజేశ్వరి, ఎలాంటి సందర్భంలోనూ నీ నుదుట కుంకుమ లేకుండా ఉండొద్దమ్మా. జాగ్రత్తగా ఉండాలి. ఆ కుంకుమ నీ నుదుట చెరగకుండా ఉన్నంత వరకు నువ్వు దీర్ఘ సుమంగళిగా ఉంటావని ఆ తల్లి నా కలలో కనిపించి వరమిచ్చిందమ్మా. ఇకనైనా నా అల్లుడి జీవితానికి ఏ ఆపద రాదు అని నమ్ముతావా అమ్మా? నమ్ముతాను నాన్నా, నమ్ముతాను. ఆ దేవి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. నమ్ముతాను. హ్రీం కాపాలి, క్లీం కాపాలి, హ్రూం కాపాలి, జ్వాలా కాపాలి. మానవ రక్తాభిషేకం సమర్పిస్తుండా నా పెండ్లాము ఆత్మను ప్రత్యక్షం చెయ్యి మాత. భవానీ, నేను నీ మొగుణ్ణి చెప్తాండా.
ఆ నరసింహంగాడి కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యి. నా అన్న కుటుంబాన్ని నేను నాశనం చెయ్యను. ఒక మగోనికి వాని మొదటి శత్రువే వాడు తాళి కట్టిన ఆడది. వెళ్ళు. ఈ వీరమ్మ కడుపు మంట చల్లారిపోవాలి. పోతుందా? ఏందమ్మా నువ్వు అనేది? నా కడుపు ఇక్కడ ఇంత కాలిపోతుంటే ఆ నరసింహంగాడి కుటుంబం అంతా సంబరాలు చేసుకుంటున్నారా? సంబరాలు. అమ్మా అవును కొడుక. ఆ తల్లి శక్తి వాళ్ళ మీద ఉన్నంత వరకు వాళ్ళను ఎవరు ఏమీ చేయలేరు. అమ్మా నేను నేర్చుకున్న మంత్రశక్తి విద్యలతో ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. మంత్రశక్తి కన్నా దైవ భక్తికే శక్తి ఎక్కువ కొడుకు. దానికి నన్ను ఏం చేయమంటావమ్మా చెప్పు. ఆ దేవి గుడిలో జరిగే విజయదశమి ఉత్సవాలు ఆపేయాలి. దానికి దీనికి ఏందమ్మా సంబంధం? ఉంది. ఆ పెద్దమ్మ తల్లి గుడిలో కొన్నేళ్ల క్రితం జరగవలసిన విజయదశమి పండగ ఆగిపోయినందుకు ఆ పెద్దమ్మ తల్లి కోపానికి బలైన ఊరు అల్లకల్లోలమై అత్తలాకొతలమై రోగ రుజనాలతో నలిగి నలిగి మండి మండి శ్మశానమైపోయింది. అదే గతి మళ్ళీ ఆ ఊరికి దాపురించాలి అంటే వచ్చే దసరా పండగ ఎలాగైనా ఆగిపోవాలిరా. ఈ క్షణం నుంచి ఈ ఊరు కాష్టాల గడ్డైపోయింది కొడుక. ఈ నరసింహంగాడి కుటుంబం సర్వనాశనం అయిపోయినట్టు. నాయనా వద్దు నాయనా. అంటించు. నా మాట నాయనా. అంటించరా నా కొడక. నీ అబ్బా ఒక్క నిమిషం చేతిలో కాలుతున్న కర్పూరం పెట్టుకున్నందుకే నీకు ఇంత ఇదైంది కదా. నాయమ్మ అవమానంతో ప్రాణాలనే బలి చేసుకున్నదిరా. నా మనసు ఎంతగా మండిపోవాలా నాయనా. కానీ కానీ ఇంతైనా ఆ నరసింహంగాడు సకుటుంబంగా నేను మసి చేస్తాను నాయనా. నేను మసి చేస్తాను. నా ప్రాణాలు పోయినా సరే నా కొడుకు కుటుంబాన్నంతా కసితీరా మసి చేస్తాను. అనపెట్టు అనపెట్టు. కసితీరా మసి చేస్తాను. చేస్తాను నాయనా చేస్తాను. ఏంటరా ఏం జరిగింది? మాట్లాడరే. ఎందుకంతా మౌనంగా ఉన్నారు? మరేం లేదయ్యా, దసరా ఉత్సవం ఆగిపోయిందంటే. ఆగితే ఈ ఊరికి ఏదైనా అవుతుందా అని భయం. నేననేది అది. ఏమిటి శాస్త్రి గారు, మీరు కూడా అలా పిచ్చిగా మాట్లాడతారు? ఉత్సవం ఆగిపోతే అందరం కట్టకట్టుకుని పోతావా? ఈ తల్లి ఇలాంటి తల్లి కాదు, మహాశక్తులున్న తల్లి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బావగారు, దేవికి ఇంతవరకు రోజుకి 2 సార్లు పూజలు చేస్తున్నారు. ఇకపైన 3 సార్లు చెయ్యండి. అలాగైనా తల్లి మనసు కరిగి ఏ ఆపదలు రాకుండా అందరినీ కాపాడుతుంది. బాబు గారు, బాబు గారు, నా బిడ్డని తల్లి కాపాడుతుందా బాబు గారు? ఎవరమ్మా నువ్వు? నేను పక్కూరు నుంచి వచ్చాను. దేవి దర్శనం కోసం వచ్చాను బాబు గారు. నా బిడ్డకి ఇలా ఎందుకైందో అర్థం కావటం లేదు బాబు గారు. నాకు భయంగా ఉంది బాబు గారు. చూడమ్మా, భయంగా ఉంది. ఏమి భయపడక్కర్లేదు. నువ్వు దేవిని నమ్ముకున్నావు. ఆ తల్లి తనని నమ్ముకున్న వాళ్ళ చెయ్యి ఏనాడు వదలదు. ఏది ఆ బిడ్డని లైవ్.
అమ్మా జగన్మాత ఆ బిడ్డకు ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి. చంపేసింది. అయ్యో లక్ష్మి, 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 లక్ష్మి. ఒరే పాపడా, నేను ఆసుపత్రికి తీసుకెళ్ళినా నా బిడ్డ బతుకుంటేదేమో కదరా. న్యాయంగా నా బిడ్డ ప్రాణాలు తీసి నాకు దూరం చేసావు కదరా, నాకు దూరం చేసావు. నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు. ఏంటమ్మా ఏమిటి ఇదంతా? ఆ రోజు విజయదశమి ఉత్సవాల్లో ఒక అమాయకురాల్ని బలి తీసుకున్నావు. ఈ రోజు నిన్నే నమ్ముకుని వచ్చిన ఒక పసిపిల్ల ప్రాణాల్ని తీసుకున్నావు. ఏంటి, ఎందుకు ఇదంతా? మేము ఏం తప్పు చేసావనమ్మా? 7 తరాల ముందు నుంచి నిన్నే పూజిస్తూ నమ్మినందుకు ఇదే నువ్వు చూపించే దయా? చెప్పు, చెప్పమ్మా, మాట్లాడు, మాట్లాడు తల్లి, మాట్లాడు. సామి సామి, కుర్రు సామి కుర్రు, ఏది ఎట్టయితదో ఎరక చేసే ఎరకసాని నేను. అయినా నిన్నే అడుగుతుండా, ఎందుకు సామి ఆ తల్లి మీద అంతగానం కోపం వచ్చింది నీకు? ఏంటమ్మా దేవత? ఇదొక దేవత? ఒక చిన్న బిడ్డని కాపాడలేని దేవత ఉంటేనే లేకుంటేనే? ఈవిడికెందుకమ్మా 3 పూటల పూజలు? ఎందుకు చేయాలమ్మా పాలాభిషేకాలు? ఎందుకు చేయాలి పంచామృతాభిషేకాలు? ఎందుకు హారతి కర్పూర సేవలు? ఎందుకమ్మా? సామి, నేను అంటానని కోపం చేసుకోబోకు. మీరు దేవికి పాలాభిషేకం చేసే దేనికి? చేసిన పచ్చి పాపాలు కడుక్కొని దానికి. ఒంటిలో ఉన్న పంచేంద్రియాలు సరిగ్గా పనిచేయాలని మీరంతా ఆ దేవతకు పంచామృతాభిషేకాలు చేస్తారు. చీకట్లు కమ్ముకున్న బతుకులకి ఎలుగులొస్తాయని ఆశపడి ఆ దేవతకు ఆరతులు పడతారు. ముప్పొద్దుల పూజలు ఎందుకంటివి కదా సామి? అదా దేవికి కాదులే, మీకందరికి ముప్పొద్దుల తిండి దొరకాలని, అదా దేవికి జ్ఞాపకం ఉండాలని. ఎరుకైందా సామి ఇప్పుడైనా ఆ దేవి సంగతి? మనిషి చేసేదంతా తన కోసమే చేసుకుంటాడు, పైకి మాత్రం ఆ దేవి పేరు పెడతాడు. కుర్రో కుర్రు, ఏం మనుషులయ్యా మీరు? అవు సామి, మంచిదిగానైతే అంతా నేనే చేసినా అంటారు. అదే చెడ్డదైతే ఆ దేవత నెత్తి మీద వేస్తారు. మనిషికి పూర్వజన్మల కర్మల ఫలాలనేవి ఉంటాయి కదా, అయి మర్చిపోతారేంది సామి? ఏమిటమ్మా కర్మఫలం? ఎక్కడదమ్మా కర్మఫలం? ఆ కర్మఫలాన్ని మార్చగలిగే దేవత అసలైన దేవత. దాన్ని మార్చలేని దేవత ఉంటేనే లేకుంటేనే. అలాంటి దేవతతో నాకు పని లేదు, అలాంటి దేవతతో నాకు పనే లేదు. ఆవేశపడకండి బావగారు. ఆ తల్లి చేసే ఏ పనిలోనైనా ఏదో ఒక అంతరార్థం ఉండే ఉంటుంది. నాకు ఏ అంతరార్థాలు అక్కర్లేదు బావగారు, ఏ కారణాలతో పని లేదు. నాకు ఈవిడ ఆవశ్యకత లేదు, ఈవిడ అవసరం లేదు. లోకంలో దేవుళ్ళని నమ్మని వాళ్ళంతా ఎలాగో అలా బతకడం లేదా? బావగారు తొందరపడుతున్నారు. బావగారు, ఈ దేవుళ్ళని ఎక్కువగా ఎవరు పూజిస్తారో, ఎవరు ఎక్కువగా నమ్ముతారో వాళ్ళనే శోధించి పరీక్షిస్తారండి వీళ్ళు. బావగారు నా మాట చాలు, చాలు బావగారు, చాలు. ఈ తల్లిని నమ్మినందుకు గాను నాకు జరిగిన ఈ మర్యాద చాలు బావగారు, ఈ మర్యాద చాలు. బావగారు, ఇచ్చిన మాటను నెరవేర్చుకునే యోగ్యత లేని వాణ్ణి నేను పెట్టుకుని ఏం ప్రయోజనం బావగారు, ఏం ప్రయోజనం? నా మాట వద్దు శాస్త్రి గారు, ఇంకెవరి మాట నేను వినను. నాకు ఈవిడ సావాసం అక్కర్లేదు, ఈవిడ సావాసం అక్కర్లేదు. కావాలంటే మీరే పూజలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, అభిషేకాలు చేసుకోండి, పంచామృత అభిషేకాలు చేసుకోండి. నాకు ఈవిడ సావాసం అక్కర్లేదు, నాకు ఈవిడ సావాసం అక్కర్లేదు. బావగారు, కాపాలి, నా ముద్దుల బిడ్డ ఆత్మను రప్పించు, రప్పించు కాపాలి. రక్తాజగం, రక్తాజగం. అమ్మా మోహిని, నీవైనా నీ అబ్బా అనుకున్నది సాధిస్తావా అమ్మా? నేను సాధిస్తానన్నా, తప్పకుండా సాధిస్తా. ఆహా, నువ్వు నా కూతురువమ్మా, నా కూతురువి. వెళ్ళు, వెళ్ళమ్మా.
చెంకి ఇలారా. ఏందమ్మగారు? దేవి ఎక్కడే కనిపించడం లేదు. అది ద్రాక్ష తోటకి వెళ్తానని సిన్నాత అంటుంటే విన్నాను అమ్మగారు. ఎల్లారో లేదో తెలియదండి. అది ఎప్పుడు ఇంతే. పుట్టినరోజు కదా రెడీ అవ్వాలని కూడా తెలీదు. ఎప్పుడు ఆట ఆట ఆట. వెళ్ళి తీసుకురాపో. వెళ్ళి. అట్టాగేనమ్మగారు. ఏంటి ఇలా బురద పూసుకొచ్చావు? ఏం చేసొచ్చావే? మాట్లాడవే. ఎక్కడ పొరలొచ్చావు? అయ్యో చూసారా చూసారా, ఇది నోరే విప్పట్లేదు. చెప్పమ్మా. మాట్లాడవే. రాజీ ఏదో అలా ఫ్రెండ్స్ తో ఆడుకుని వచ్చుంటుంది. వదిలే. చెంకి అయ్యగారు, దేవిని తీసుకెళ్లి స్నానం చేయించి వెంటనే తీసుకురా. అట్టగేనండి. వెళ్ళమ్మా. దేవమ్మా, నేను నీకు తాను చెప్పిస్తాను రా. నా బుజ్జి కొండగదు. దానికి మీ గారాబం ఎక్కువైంది, అందుకే ఒక్కరి మాట వినడంలా. ఒప్పుకుంటున్నామండి, తప్పయింది. నువ్వెళ్ళు. నా మాటినమ్మా, నేనే తానం పోతానమ్మా. నేనే చేస్తాను. అయ్యో. ఓహో, రండి బావగారు రండి. ఏంటి మనవరాలు పుట్టినరోజు పండక్కి బండెడు బహుమతులు తెచ్చినట్టున్నారే. నా చిన్నారి మనవరాలకి కాకుండా ఇంకెవరికి తీసుకొస్తాను బావగారు? నాకున్నది ఒకే ఒక్క మనవరాలు కదా. అంటే నీకు మాత్రమే మనవరాలు, నాకు మనవరాలు కాదా? అయ్యో, ఎంత అయ్యా మాట. బావగారు, మీకు నాకు ఒకే మనవరాలండి. తెచ్చండి తెచ్చండి. బాగున్నారా అల్లుడు గారు? అవునమ్మా మావయ్య గారు. నమస్కారం అమ్మా. రాజేశ్వరి, దేవి ఎక్కడమ్మా? స్నానం చేస్తుందన్నా, ఇప్పుడే వచ్చేస్తుంది. ఏంటి దేవి ఇది? బర్త్డే డ్రెస్ వేసుకోమంటే బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చావేమిటి? నలుపే నాకు ఇష్టమైన రంగు. ఏయ్, నేను పొద్దున్న నుంచి చూస్తున్నాను. అదే రకంగా మాట్లాడుతున్నావేంటి? పోన్లే వదిలే రాజీ, ఏదో చిన్నపిల్ల ఇష్టపడి వేసుకుంది. నువ్వు కేక్ కట్ చేయమ్మా. ఏంటమ్మా దేవి, అందరి వంక అలా చూస్తున్నావు? మిమ్మల్ని అందరినీ ఓ చూపు చూడాలని ఉంది. ఓకే ఓకే, ముందు కేక్ కట్ చేయి. రాజీ క్యాండిల్ చూదు. హ్యాపీ బర్త్డే. ఏయ్, ఎవ్వరూ కదలొద్దు. నా మాట విని అందరూ మీ ఒంటి మీద ఉన్న బట్టలు విప్పేయండి, లేదా అందరినీ చంపి పారేస్తాను. దేవి, వణికిపోయారా? నేను లాస్ ఏంజల్స్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు డ్రామాలో ఒక దొంగ పాత్ర వేశాను. ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. ఊరి 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 ఏం నటిస్తున్నావే పల్నాటి వీరనాగమ్మలాగా, నా బంగారు. అయ్యారు, దేవి అమ్మ చెప్తే లైట్లు ఆర్పేసింది నేనే.
పసిబిడ్డ ఏదో అన్నది లైట్లు ఆర్పేశావా? అది మీసాల మీద చెప్తున్నావా? ఏదో తాగుపోతే ఏదవని రా, అందరికి కేక్ పంచు. ఏదో రోజు మీసాలు వీడును. ఒక్క గడిలో అందరినీ ఎంత కంగారు పెట్టేసావే నా తల్లు. అందుకే నన్ను నీ మనవరాలు అంటారు. నా చిట్టి రాక